ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా మంది వెజిటేరియన్ మైనేస్ అని ఇప్పుడు తయారు చేస్తున్నారు. మనకి డబ్బాల్లో కూడా వస్తుంది. అవునండి. అది కూడా అంత హానికరం అంటారా? ఖచ్చితంగా అండి. అందులో ఎగ్ యోక్‌కి బదులు వెజిటబుల్స్ యూజ్ చేస్తారు. వెజిటబుల్స్ జనరల్లీ యూజ్ చేసే వెజిటబుల్స్ ఏంటంటే పొటాటో, బీట్రూట్, క్యారెట్ ఏవైతే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండి క్రీమీ టెక్స్చర్ రావడానికి ఉపయోగం అవుతాయో ఇవన్నీ కూడా క్రీమీ టెక్స్చర్ వస్తాయి. కానీ సేమ్ థింగ్ ఏంటి అంటే అదే రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తారు. రిఫైన్డ్ ఆయిల్ మంచిది కాదు, ఎంఎస్జీ మంచిది కాదు, సాల్ట్ షుగర్ మంచిది కాదు. సో బేసిక్లీ ఎగ్ యోక్ బదులు వెజిటబుల్స్, కానీ యూజ్ చేసే మిగతా కంటెంట్స్ అంత ప్రిజర్వేటివ్స్ ఎంఎస్జీ అంతా సేమ్. సో అది కూడా ఈక్వలీ నాట్ గుడ్. రైట్. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో కోర్స్ మైనేస్ ఇస్ బ్యాన్డ్. ఎంతమంది ఫాలో అవుతారో తెలియదు. క్యాన్ నుంచి తీసుకునే మైనేస్ వాడేస్తారు చాలా మంది. కరెక్ట్. పిల్లలకి శ్రేయస్కరమా? ఒక ఏజ్ దాటాక మాత్రమే ఇది మంచిది కాదంటారా? అంటే మనం ఒకవేళ ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఇది చాలా ఇష్టం అండి. ఒక బర్గర్‌తో తినడానికో, పిజ్జానో, మోమోసో చాలా మందికి ఇష్టం. మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో ఒక వెరీ వెరీ హై థిక్ కర్డ్‌ని మనం హంగ్ చేసుకుంటాం కదా! మూటలో వైట్ క్లాత్‌లో కట్టుకొని నీరంతా తీసేసి అందులో కొంచెం సాల్ట్ ఏసుకొని దాన్ని మనకు కావాల్సిన స్పైసెస్ వేసుకోవచ్చు. వేసుకొని మనకు పుల్లగా కావాలంటే నిమ్మకాయ వాటెవర్ ఇట్ ఈస్ వేసుకున్నాం అనుకోండి, దానికి ఉండే బెనిఫిట్స్ ఎక్కువ కానివ్వండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ దెన్ హార్మ్ఫుల్. అవును. సో అయితే మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌కి ఖచ్చితంగా ఇదొక ఒక విధమైన అవాక్కైన ఇట్స్ వెరీ సంఘటన. షాకింగ్ ఎందుకంటే థింగ్. వాళ్ళకి మెయిన్ బిజినెస్ అంతా కూడా థ్రైవ్ అయ్యేది అంతే అంతే. మైనేస్ మీద. యాక్చువల్లీ చాలా మంది మేయోనీస్ కోసం అది కొనుక్కుంటారు. అవును. దానికోసం మేయోనీస్ ఇవ్వటం కాదు. మేయోనీస్ దీంతో ఉంటుంది కాబట్టి మోమో కానివ్వండి, షవర్మా కానివ్వండి, పిజ్జా కానివ్వండి, బర్గర్ కానివ్వండి కొనుక్కునేది మేయోనీస్ కోసం.